పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్ గారితో ఉన్నాము. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, హైడ్రా ఇప్పుడు రాష్ట్రం మొత్తం హైడ్రా అనేది ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఏవైతే నాలాలు చెరువులు కబ్జా చేసి దాంట్లో అక్రమంగా బిల్డింగ్లు కట్టుకున్నారో వాటిని కూల్చేస్తున్న వైనం చూస్తున్నాం హైడ్రా ద్వారా. హైడ్రా అనేది ఒక హైడ్రామానా, లేకపోతే ఇది అందరికీ వర్తిస్తుందా? హైడ్రా దాని పూర్తి పేరు హైదరాబాద్ డిసాస్టర్స్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అది దాని ఫుల్ ఫామ్ అలా ఉన్న హైడ్రా అనేది చాలా అట్రాక్టివ్ పేరు. ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు, గతంలో ఇంకో పేరు మీద ఉంది. ఇది కేంద్రం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ పరిధిలో కూడా వస్తుంది. ఇది ఆ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఏమంటాము, అక్రమ కట్టడాలని టార్గెట్గా చేస్తున్నటువంటిది హైడ్రా. కనుక ఇప్పుడు కూల్చివేతలు ప్రారంభం అయిపోయినాయి. సుమారుగా 60-70 అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ బుల్డోజర్లు కదులుతూ ఉన్నాయి. ఇది మీరు కంపేర్ చేయాలనుకుంటే అదేంది ఉత్తరప్రదేశ్లో వీరున్నారు కదా ముఖ్యమంత్రి, వారు ఆల్రెడీ బుల్డోజర్ ముఖ్యమంత్రిగా వారికి పేరుంది. ఎందుకంటే అక్కడ కూడా అక్రమ కట్టడాల కూల్చివేతనే జరిగింది. కాకపోతే పెద్ద పెద్ద రౌడీలు, మూకలు, మహిళలను వేధిస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే మాఫియా గ్యాంగ్స్ వాళ్ళు నేరం చేసినప్పుడల్లా కూడా చిన్న చిన్న అరెస్టులు చేయడము, బెయిల్ తెచ్చుకోవడము, వీటికి అవకాశం లేకుండా వారేం చేశారంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఒక్కసారి చెక్ చేస్తే అవి అక్రమ కట్టడాలు అని తెలియంగానే వాటిని కూల్చివేయడం మొదలుపెట్టేశారు. ఆ విధంగా ఒక రకంగా డైరెక్ట్ యాక్షన్ అన్నట్టు. అంటే కోర్టు కొరకు ఎదురు చూడము, నేరస్తులను శిక్షించడము, వాళ్ళకు బెయిల్ ఇవ్వడము, తర్వాత విచారణ, ఇది కాదు. వాడు అంటే ఇంత నేరస్తుడు ఎవడైనా ఉంటే వాడు అక్రమ కట్టడాలు కూడా కట్టింటాడనే ఒక భరోసా. తీరా చూస్తే వాళ్ళందరూ అక్రమ కట్టడాలు ఉన్నాయి, కూల్చేశారు. ఇక దానికి మతం రంగు పూడ్చి నేరస్తుడు అని చూడడం లేదు, మతస్థుడు రంగు లేకపోతే ముస్లింలను టార్గెట్ చేశారు. ఇలాంటి రాజకీయం ఇక్కడ అది కాదు. ఇక్కడనేమో కేవలము సిటీ లోపల కాదు, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇది కేవలము చెరువులు మునిగిపోతున్న చెరువులు ఏవైతున్నాయో వాటిని FTL అని అంటాం, ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటారు. FTL అంటే FTL పరిధిలో, లేకపోతే దాని యొక్క బఫర్ జోన్ అని ఇటువంటి పేర్లు ఉన్నాయి. బఫర్ జోన్ అని అంటే పూర్తిగా ఫుల్ ట్యాంక్ అంటే ట్యాంక్ మొత్తం నిండుతుంది. ఒకవేళ వర్షం బాగా వస్తే ఎంత నిండుతుంది, దాని తర్వాత కూడా ఒక 30 మీటర్లు 40 మీటర్లు బఫర్ జోన్ ఏదైతే ఉంటుందో దీన్ని డిసైడ్ చేస్తాయి ఇవి పైన ఉన్నటువంటి శాటిలైట్ ఏజెన్సీస్. ఇది కేంద్రం చేసింది. ఈ శాటిలైట్ ఏజెన్సీస్ ఏం చేశాయంటే ఈ మొత్తం ట్యాంకులను అన్ని గుర్తించి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 60% 70% నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి, అక్రమ నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి. నీళ్ళు వస్తే ఆగడానికి ప్లేస్ లేదు. ఇది తేల్చి చెప్పినాయి. ఏ చెరువు ఎంత అనేది కూడా చెప్పింది. ఉదాహరణకి ఇక్కడ సరూర్ నగర్ చెరువు ఉంది, ఇదైతే 50% అండ్ అబోవ్ ఆక్యుపైడ్. ఇది చెరువు నీళ్లకు ప్లేస్ లేదు అని చెప్పేశాయి. ఎందుకనంటే ఇది ఉపగ్రహం పైనుంచి తీసే పిక్చర్స్తో చెప్తుంది, దానికి ఏం పార్షియాలిటీ ఉండదు. నీ కట్టడం ఉందా నా కట్టడం ఉందా తెలియదు దానికి. కనుక ఈడ చెరువు ఉంది అంటే ఈ చెరువులో నిండా నీళ్ళు వస్తే ఎంత పరిధి వరకు వస్తాయి అనేది పక్కా చెప్తుంది అది. దాని తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. సో ఇలాంటి ఈ చెరువుల యొక్క అక్రమ నిర్మాణాలు చెరువుల్లో ఏవైతున్నాయో వీటిని చుట్టూ హైదరాబాద్ చుట్టూ, అందుకే ఇప్పుడు మొత్తం డ్రామా అంతా కూడా ఎక్కడ నడుస్తుంది, ఉస్మాన్ సాగరు, లేకపోతే హిమాయత్ సాగరు, లేకపోతే అక్కడంతా కూడా రేపు 25వ తేదీ వీళ్ళు గండిపేట దగ్గర ఒక పెద్ద ర్యాలీ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. గమ్మత్ ఏంటంటే వీళ్ళు ప్రారంభించింది ఏ ఉద్దేశమో తెలియదు కానీ ప్రజల మద్దతు వస్తుంది దీనికి. ఎందుకంటే అక్రమ కట్టడాలు కూలిపోతున్నాయి, ప్రజలు హ్యాపీగా ఉన్నారు.